ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా కేలోచర్ల గ్రామంలో సాగునీటి సంఘం ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో ఏకగ్రీవం కావడం ఇదే మొదటిసారి అన్నారు. ఇందులో అధ్యక్షుడిగా నీరుగంటి గంగాద్రిని, ఉపాధ్యక్షునిగా నీరుగంటి పెద్దన్నను, డైరెక్టర్స్గా గుర్రపుకొండ చిన్న నగేష్, దండు నరసింహుడు, పుల్ల నారాయణ, బత్యాల గంగాద్రిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సాగునీటి ఎన్నికలు జరపలేదని, రైతులను ఆదుకోలేదని అన్నారు. అలాగే మాజీ మంత్రివర్యులు పల్లె రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే సింధూరరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో శ్రీను, నామాల పెద్ద సత్యనారాయణ, కొత్త బోయబాబు, మీరుగంటి నరసింహులు, మనోహర, నరసింహుడు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నీటి సాగు సాగునీటి సంఘం ఎలక్షన్ జరపడం జరిగింది. కొచ్చేరు మండలం లోచెరు గ్రామంలో గంగాధర్ అనే వ్యక్తి అధ్యక్షుడు, పెద్దన్న ఉపాధ్యక్షుడు, ఇద్దరిని ఏకగ్రీవం ఎన్నుకునేదానికి లోచెర్ల గ్రామ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ నమ్మకం మా పుట్టపర్తి ఇన్ఛార్జ్ పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు, మాజీ మంత్రివర్యులు పల్లె రఘునాథ్ రెడ్డి సార్ ఆదేశాల మేరకు ఈరోజు పొద్దున్న 7 గంటల నుండి అని చెప్పినాడు. సార్ మాటగానే మేము నిలబెట్టేసి ఈరోజు ఏకగ్రీవంగా గంగాధర్ని అధ్యక్షుని ఎంచుకోవడం జరిగినది. గంగాధర్ కానీ ఈ ఊరు ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకోకుండా గ్రామానికి మంచి పేరు తీసుకెళ్ళాలని మేము గంగాధర్ని పెద్దను ఇద్దరిని కోరుకుంటూ, వరకు జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కానీ ఇలాంటి ఎలక్షన్ ఎక్కడ జరుపుకోకుండా చెరువు కింద ఆయకట్టంతా రైతులందరినీ చాలా డబ్బులు వేపేసినాడు. ఇది ఈ కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఒక రైతు కుటుంబంలో నుండి వచ్చినవాడు కాబట్టి, అతనికి ఒక రైతు లక్షణాలు ఉన్నాయి కాబట్టి రైతులు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుందని ఒక కాన్ఫిడెన్స్తో దాదాపు అంటే ఈ నియోజకవర్గంలో 190 చెరువులు నింపాలని ఒక కాన్ఫిడెన్స్ పెట్టుకొని ఈరోజు లోచెరు చెరువు కానీ, తలమార్ల చెరువు కానీ, కొచ్చెరు చెరువు కానీ మొత్తం అంతా ఆంధ్ర కాలువ నీళ్లు ఇస్తున్నారు. సంఘం వినియోగదారుల ఎన్నిక ఈరోజు ఏకగ్రీవంగా జరుపుకోవడం శుభ సూచకం. ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఆశయాలను, ఆదేశాలను వీరు ముందుకు తీసుకెళ్తారని, మా లోచాల సాగునీటి సంఘం వినియోగదారులందరి సలహాలు, సూచనలతో మా లోచాల చెరువుని మరింత అభివృద్ధి చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేలోచర్ల సాగునీటి సంఘం ఆయకట్టు 282 ఎకరాలు ఉంది. ఆ ఆయకట్టుని అంతా అతి తొందరలో సాగులోకి తీసుకొస్తామని చెప్పేసి, గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడ్డాయని తప్ప ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. అందుకే ప్రజలు కూడా ఆయనకి గుణపాఠం చెప్పి పక్కన పెట్టడం వల్ల మళ్ళీ ఈరోజు మహాదేశం వచ్చి ఈ చెరువులన్నీ నింపి ప్రజల్లో బాగోగులు చూస్తామని చెప్పేసి తెలియజేస్తాం.